తెలంగాణ పోలీస్ శాఖలో సంక్షోభం ముంచుకొస్తుందా? త్వరగా తేరుకోకుంటే మున్ముందు ముప్పు తప్పదా? భవిష్యత్తులో జరగరానిది జరిగితే కోలుకోలేని దెబ్బ పడుతుందా? పోలీస్ శాఖలో ప్రమాద ఘంటికలను సీరియస్గా తీసుకోకుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అనే సామెత నిజం కాబోతోందా? ప్రభుత్వం మేల్కొనకపోతే ఉపద్రవం తప్పదా? ఏ ఆపద వచ్చినా హెల్ప్ హెల్ప్ అంటూ స్టేషన్కు పరిగెత్తే సామాన్యుడికి పోలీసులు అక్కడ కనిపించే పరిస్థితి లేదా? లా అండ్ ఆర్డర్ను పోలీసులు తప్ప మరే డిపార్ట్మెంట్ ఉద్యోగులతో భర్తీ చేయలేమని ప్రభుత్వాలకు తెలుసు. అలాంటిది పోలీస్ లేకున్నా పాలన సాగుతుందని ప్రభుత్వాలు భావిస్తున్నాయా? ఒకవైపు వయసు మళ్లిన ఉద్యోగులు, మరోవైపు ఎంప్లాయ్మెంట్ లేని నిరుద్యోగులు, మరోవైపు సమాజంలో అశాంతి. జరగరానిది జరిగితే సమస్యను సద్దుమణిగించే శక్తి రాను రాను పోలీసులకు లేకుండా పోతుందా? నిందితులను హ్యాండ్స్ అప్ అని చెప్పే పోలీసులు వారే ఏం చేయలేక హ్యాండ్స్ అప్ అనాల్సి వస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రోజురోజుకు పెరుగుతున్న జనాభా ఓవైపు, విస్తరిస్తున్న నగరాలు మరోవైపు. ఇక దోపిడీలు, దొంగతనాలు, దాడులు, మహిళలపై వేధింపులు, వైట్ కాలర్ నేరాలు, సైబర్ క్రైమ్, అటు పండుగలు, పార్టీల సభలు, సమావేశాలు, బందోబస్తులు, ఇవన్నీ పోలీస్ శాఖకు కత్తిమీద సాములా మారే. ఇక విఐపి బందోబస్తు, జాతర్లు, ప్రజాప్రతినిధుల గన్మెన్, డాగ్ స్క్వాడ్ బృందాలు, ఎస్కార్టులు, హెడ్ క్వార్టర్స్ విధులకు సరిపడినంత పోలీసులు లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. శాంతి భద్రతల వైఫల్యం ఏ ప్రభుత్వానికైనా చెడ్డ పేరు తెస్తుంది. ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా శాంతి భద్రతల సమస్య మాత్రం ప్రజల్లోకి తొందరగా చొరబడుతుంది. అందుకే పోలీస్ శాఖ అనేది కీలకంగా మారింది. అయితే పోలీస్ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. రిటైర్మెంట్ ఏజీ పెంచడంతో కొత్తగా సరిపడా ఖాళీలు లేవు. కొత్త రిక్రూట్మెంట్ చేపట్టేంత వరకు నిరుద్యోగులకు అదనపు ఏజీ రిలాక్సేషన్ ఇవ్వాల్సి ఉందనే అభిప్రాయం ఉంది. ఇక పదవి విరమణ వయసు పెంచడంతో సీనియారిటీ ప్రకారం పెద్ద ఎత్తున జీతాలు, ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ తో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. అటు షెడ్యూల్ ప్రకారం ఖాళీలను అంచనా వేసి ముందే నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అటు వివిధ విభాగాల్లో సర్దుబాట్లు ఉన్నా పోలీస్ శాఖలో మాత్రం మిగిలిన శాఖల మాదిరిగా సిబ్బందిని కేటాయించడం సాధ్యం కాదు. కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడంతో పోలీస్ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. రిటైర్ అయిన వారి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. సిబ్బంది కొరత ప్రభావం కేసుల దర్యాప్తుపైన పడుతోంది. సిబ్బందిని సకాలంలో ఘటనా స్థలాలకు పంపించడం, అక్కడ ప్రత్యక్ష సాక్షులను విచారించడంతో పాటు నిందితుల కోసం గట్టి నిఘా ఏర్పాటు వంటివి చేయాల్సి ఉంటుంది. ఈ కేసుల దర్యాప్తు సాగుతుండగానే మళ్లీ రోజువారీ నేరాల దర్యాప్తు, నిందితుల వివరాలను సేకరించడం వంటి పనులు ఉంటాయి. అయినా కొత్త నియామకాలు మాత్రం లేకపోవడంతో నిరుద్యోగులు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. సివిల్ పోలీసులనే ఇతర శాఖలకు కేటాయించడంతో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం ఎంతో గొప్పగా అసెంబ్లీ సాక్షిగా 2024 ఆగస్టులో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ గానే మిగిలిపోయింది. 2025 ఏప్రిల్ నాటికి కానిస్టేబుల్, ఎస్ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని ఆ జాబ్ క్యాలెండర్లో ప్రకటించారు. అయినా గడువు ముగిసిపోయినా ఒక్క పోలీసు నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాకపోగా కోచింగ్ సెంటర్లకు డబ్బులు ధారపోసి తమ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏటేటా నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తుండటంతో తమ వయసు పెరిగిపోతున్నదని, ఫిజికల్ ఈవెంట్లకు శక్తి సరిపోవడం లేదని, మానసికంగా కుంగిపోతున్నామని లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 17,000కు పైగా ఖాళీలు ఉన్నట్టు గుర్తించిన 2 ఏళ్ల నుంచి పోలీసు నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు దాదాపు 80,000కు పైగా పోలీసు ఉద్యోగులు ఉన్నప్పటికీ ఇంకా పోలీస్ శాఖలో ఖాళీలనేది సమస్యగా మారింది. దాదాపు 15,000 మంది సిబ్బంది కొరత ఉండడంతో పోలీస్ శాఖలో ఉన్న అధికారుల మీదనే ఒత్తిడి పెరుగుతోంది. 2014 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 15,000 పోలీసు నియామకాలకు శ్రీకారం చుట్టారు. న్యాయస్థానంలో కొన్ని చిక్కుల వల్ల పోలీసు నియామకాల్లో కొంత జాప్యం ఏర్పడింది. మళ్లీ 2018లో దాదాపు 15,000 పోస్టుల భర్తీ చేపట్టింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2021లో మరో నోటిఫికేషన్ ద్వారా దాదాపు 18,000 ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మళ్లీ 2023లో దాదాపు 15,000కు పైగా పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వంలో 4 సార్లు నోటిఫికేషన్ల ద్వారా పోలీసు నియామకాలను పెద్ద సంఖ్యలో చేపట్టింది. కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయకపోవడంతో నిరుద్యోగులు
నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. తెలంగాణలో గడిచిన 2 ఏళ్లు వచ్చే ఏడాది మొదలుకొని సుమారు 17,000 మందికి పైగా రిటైర్ అవుతున్నారనే లెక్కలున్నాయి. ఈ క్రమంలో సుమారు 14,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇప్పటికే ఇవ్వాల్సి ఉన్నా ఆ పని చేయడం లేదు. వాటిని భర్తీ చేయాలంటే ఖచ్చితంగా ఆర్థిక శాఖ ఆమోదం ఉండాల్సిందే. మరోవైపు సిబ్బంది కొరత ఉన్నా భర్తీ చేయాల్సిన పోస్టులు వేలల్లో ఉన్నా ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావడం లేదు. మరోవైపు నేరాల నియంత్రణ తగ్గకపోగా మహిళల భద్రత గాలిలో దీపంలో ఉన్నది. ఇప్పటికే శాంతి భద్రతలు అదుపు తప్పి నడి రోడ్లపై హత్యలు జరుగుతున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో పోలీసు బలగాలను మరింత బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. మరోవైపు ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిలో అధిక పనిభారానికి తోడు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతుండటంతో అకారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం రావడం లేదనే విమర్శలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు పోలీసు నియామకాలు చేపట్టకపోవడం, నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. గతంలో పోలీసు నియామకాలపై అనేక హామీలిచ్చిన రేవంత్ ఇప్పటికైనా పోలీసు నియామకాలు చేపడతారా లేదా అనేది చూడాల్సి ఉంది. పోలీస్ శాఖపై అశ్రద్ధ వహిస్తే పాలన కొనసాగడం చాలా కష్టమని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు ఎందుకు గుర్తించడం లేదు అనే చర్చ నడుస్తోంది. తాజా ఖాళీలకు సరిపడా భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను గుర్తించి ఫిల్ చేసేలా రిక్రూట్మెంట్స్ లేకపోవడం పోలీస్ శాఖను తీవ్ర సంకట పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. హైదరాబాద్లో ప్రతి నెల సుమారు 75 నుంచి 100 మంది రిటైర్ అవుతున్నారు. తక్షణం రిక్రూట్మెంట్ లేకపోతే మరో 2 ఏళ్లలో హైదరాబాద్లో పనిచేసేందుకు పోలీసులే ఉండరనే పచ్చి నిజాన్ని పాలకులు గుర్తించడం లేదనే విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో ప్రతినిత్యం బాసులు నిర్వహించే కాన్ఫరెన్సులు, రోజువారీ క్రైములకు తోడు ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు నిర్వహించే ఆందోళనలకు బందోబస్తులతో రోజుల తరబడి డ్యూటీతో ఒళ్లు హూనమవుతోందని కింది స్థాయి పోలీసులు లోలోను కుమిలిపోతున్నారు. కమిషనర్లు మారినప్పుడల్లా వారి వర్క్ స్టైల్ ప్రకారం వచ్చే మార్పులు కూడా గ్రౌండ్ లెవెల్ పోలీసులపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. డ్యూటీకి టైంకు పోవడమే పోలీసుల చేతిలో ఉంటుంది. మళ్లీ ఎప్పుడు ఇంటికి వెళ్తామనేది వారి చేతుల్లో లేదని అందరూ ఒప్పుకునే నిజం. కొందరు పోలీసులు పనిభారం ఎక్కువై మానసిక ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం పాలవుతూ సిక్కు లీవులు పెట్టుకుంటున్నారు. మరికొందరేమో టెన్షన్ తట్టుకోలేక స్వచ్ఛంద పదవి విరమణ చేస్తున్నారు. కింది స్థాయి పోలీసుల అవస్థలు, పోలీసు రిక్రూట్మెంట్ ఆవశ్యకత గురించి సీనియర్ పోలీసు అధికారులు ఒకరిద్దరు సాహసం చేసి సర్కార్ ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నా చూద్దాంలే అన్నట్టు ప్రభుత్వ పెద్దలు చూపులుంటున్నాయని ఆఫ్ ద రికార్డ్ టాక్.